దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యాన్ని మరి చదువుకోబోయే ముందు ఒక చిన్న పాట పాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ముందు పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు. నీ దయను బట్టి, నీ కృపను బట్టి నాయన మరొక పర్యాయము నీ వాక్యాన్ని నాయన ధ్యానించటానికి, స్తుతించటానికి ప్రభువా, నీ మాటలు మేము ఒకరికొకరు పంచుకోవటానికి మీరు ఇచ్చినటువంటి ధన్యత కొరకే స్తోత్రాలు ప్రభువా. నీ మాటల్లో జీవం ఉంది నాయన. ఆ జీవంతో కూడినటువంటి ఆ మాటలను చదువుకోవటానికి కూడా నేను యోగ్యుడును కాదు నాయన. నీ ధర్మశాస్త్రాన్ని, నీ ఆజ్ఞల్ని నేర్చుకునే భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రాలు. వినుచున్న ప్రియులు కూడా చక్కగా నేర్చుకొని ఆత్మీయంగా బలపడేవారుగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఒక చిన్న పాట పాడుకుందాం. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నా ఆవేదనలలో జనించెనే నీ కృపాధరణ, నా ఆవేదనలలో జనించెనే నీ కృపాధరణ, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవానివ్వలేదులే, నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవానివ్వలేదులే, నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే, నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే, చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే, నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే, నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నా వేదనలలో జనించెనే నీ కృపాధరణ, నా వేదనలలో జనించెనే నీ కృపాధరణ, నా గీతారాధనలో
యేసయ్యా నీ కృప ఆధారమే, ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే, ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే, ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే, ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే, ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీ రాకడకై, ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీ రాకడకై, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. కేవలము దేవుని కృపను బట్టే మనము ఈ భూమి మీద మనము జీవిస్తూ ఉన్నాము. కనుక ప్రియులరా, యేసు ప్రభువారు ఒక చిన్న సూత్రాన్ని చెప్పారు. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని శిష్యుల్లో ఒక ఆలోచన వచ్చింది. ఆ సమయంలో యేసు ప్రభువారు ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని కౌగిలించుకొని మార్పు నొంది, బిడ్డల వంటి స్వభావము ఎవరికైతే ఉంటుందో, ఏ స్వభావము? బిడ్డల వంటి స్వభావము ఎవరికైతే ఉంటుందో అలాంటి వారిదే పరలోక రాజ్యము. వారిని మరి ఆటంకపరచుకుడి అని యేసు ప్రభువారు చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. కనుక యేసు ప్రభువారు పిల్లల విషయంలో మరొక మాట ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము, పిల్లల గురించే మత్తయి సువార్త ప్రియులరా 19వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఏలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. చూసారా ప్రియులరా, చిన్న పిల్లలంటే యేసు ప్రభువుకి ఎంతో ఇష్టము. కొంతమంది తల్లిదండ్రులు చిన్న పిల్లలను యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తున్నారు. ఎంత ఆశ అండి! ఆ పిల్లలు ఆశీర్వదించబడాలని, ఆ పిల్లలు ప్రయోజకులు అవ్వాలని తల్లిదండ్రులకు ప్రియులర ఎంతో ఆశ, విశ్వాసము. మన పిల్లలను మనము దేవుని సన్నిధికి తల్లిదండ్రులు వెంటబెట్టుకొని, ఎంతమంది పిల్లలున్నా ఆ పిల్లలందరినీ ఏం చేయాలి? మనము దేవుని సన్నిధికి నడిపించాలి. వారు అప్పుడు ఏమవుతారంటే, చిన్ననాటి నుండి బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. కనుక చిన్న వయసులో ఉండగానే పిల్లలను మనం ఏం చేయాలి? దైవ భయములో వారిని పెంచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము. తల్లిదండ్రులైన వారు నేర్చుకొని
పిల్లలకు కూడా నేర్పించాలి. తల్లిదండ్రులే సినిమాలు చూస్తుంటే, తల్లిదండ్రులే పోట్లాడుకుంటుంటే, తల్లిదండ్రులే వ్యర్థమైన ఆలోచనలతో జీవిస్తూ ఉంటే ఇక పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఇక ఆలోచించండి ప్రియులరా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పకుండా వారు అటో ఇటు ఎటో కొట్ట వెళ్ళిపోతూ ఉంటారు. సైతాన్ని నడిపేస్తుంది వాళ్ళని. అయ్యో మా పిల్ల అట్ట వెళ్ళిందండి, అయ్యో మా పిల్లడు ఇట్ట అయిపోయాడండి, అయ్యో మా మాట వింటలేదండి. నీవు దేవుని మాట వింటే సహోదరుడా సహోదరి, నీవు దేవుని మాట వింటే నీ మాటలు నీ పిల్లలు వింటారు. నువ్వు దేవుని మాట సరిగ్గా వినకపోతే తల్లిదండ్రులైన వారు దేవుని మాట సరిగ్గా వినకుండా నీ ఇష్టానుసారంగా నీవు నడుచుకున్నట్లయితే పిల్లల ప్రియులరా వాళ్ళు ఎందుకు చెడిపోరు? కనుక గమనించాలి, పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. నీవు లేచి రేయి మొదటి జామున చేతులెత్తి కన్నీటితో ప్రార్థన చేయి అని విలాప వాక్యాల్లో మనం చదువుతున్నాం. నీవు రేయి మొదటి జామున లేచి నీళ్లు కొమ్మరించినట్లు నీ హృదయాన్ని నీ పసిపిల్లల ప్రాణము కొరకు నువ్వేం చేయాలి? కన్నీటితో చేతులెత్తి ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేస్తున్నావా సహోదరుడా? మారిన జీవితముతో, మార్పు చెందినటువంటి జీవితాలతో, విరిగి నలిగిన హృదయముతో నీ కుటుంబ వ్యవస్థలో, నీ బిడ్డల విషయంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ ప్రభావము నీ పిల్లల మీద తప్పనిసరిగా పడుద్ది. గమనించండి, తప్పనిసరిగా నీ పిల్లల మీద నీ ప్రభావం పడుద్ది. అది మంచి అయినా అది చెడైనా. మంచి అయితే పర్వాలా, ప్రయోజకులు అవుతారు. చెడు మీ పిల్లల మీద పనిచేస్తే వాళ్ళు దొంగోళ్ళు అవుతారు, అబద్ధికులు అవుతారు, మోసగాళ్ళు అవుతారు, మాట వినరు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అందుకని పిల్లలను బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో రక్షించబడినటువంటి తల్లిదండ్రులు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మరి పెద్దలైన వారు చిన్నపిల్లలను ఏం చేశారంటే, ప్రియులరా అయ్యా నా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, అయ్యా ఈ చిన్న బిడ్డను దీవించండి అయ్యా అని అనేక మంది పిల్లలు వారి తల్లిదండ్రులను ఎత్తుకొని తీసుకొచ్చారు. అప్పుడు యేసు ప్రభువారు ప్రార్థన చేద్దామని అనుకునే సమయంలో శిష్యులు ఏం చేశారు? వారిని ఆటంకపరుస్తూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి రావటానికి వీలు లేదు, వద్దు, రావద్దు, ఆయన బిజీగా ఉన్నారు, వేరే చోటకి వెళ్ళాలి, ఆటంకపరుస్తున్నారు. ఎందుకని? శిష్యులకు అంత లోతు లేదు. ఇప్పటి పిల్లలే రేపొద్దున పౌరులు అవుతారని ప్రియులరా ఆ శిష్యులకి ఏం తెలుసు? యేసు ప్రభువుకు తెలుసు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారని. ఆ పిల్లల్లో యేసు ప్రభు వారు ప్రార్థన చేసిన పిల్లల్లో ఎంతోమంది గొప్పవారు అయి ఉండొచ్చు ప్రియులరా, ఎందుకంటే యేసయ్య కదా ప్రార్థన చేసింది. ఎంతోమంది ప్రయోజకులై ఉండొచ్చు, ఎంతోమంది ప్రియులరా గొప్పవారై ఉండొచ్చు. కనుక శిష్యుల్ని గద్దించాడు యేసయ్య. ఏం చేశాడు? శిష్యుల్ని గద్దించి, మీకు తెలివి లేదు, మీకు తొందర ఎక్కువ, మీరు ఎట్టబడితే అలా మాట్లాడతారు, కొంచెం అంటే అంతా మాట్లాడతారు, వాళ్ళని ఆటంకపరచొద్దు, వాళ్ళని మీరు తీసుకుని రండి, నా యొద్దకు రండి. చూసారా, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము వారిని విడిచిపెట్టను. రండి, నా యొద్దకు తీసుకురండి. పసిపిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తూ ఉండాలి ప్రియులరా. మనమే తీసుకెళ్ళి
దేవుని సన్నిధిలో అప్పచెప్పాలి. సేవకులకి, అక్కడ పరిచర్య చేసే బిడ్డలకి చిన్నప్పటి నుంచే వారిని ఏం చేయాలి? సండే స్కూల్కి తీసుకుని వెళ్ళాలి. స్కూల్కి చాలా శ్రద్ధతో తీసుకెళ్తారు పిల్లల్ని. మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, ప్రయోజకులు అవ్వాలని. మంచిదే. భౌతికమైన చదువు, భౌతిక సంబంధమైన వాటికి నువ్వు ఎంతో ఇంట్రెస్ట్ చూపించి వారికి స్నానాలు చేయించి, వారికి టిఫిన్లు పెట్టి, వారికి బట్టలేసి, వారికి స్కూల్ డ్రెస్సు వేసి, బ్యాగులు కూడా పట్టుకొని నీవు బస్సు ఎక్కిస్తావు కదా, లేదా నీ బైక్ మీద స్కూల్ దగ్గరికి తీసుకెళ్తావు కదా. ఆత్మ సంబంధమైన మరి దేవుని వాక్యం అనే సండే స్కూల్కి, మందిరానికి అంతకంటే ఎక్కువగా నీవు శ్రద్ధ చూపాలి కదా సహోదరుడా, సహోదరి. ఒక భౌతిక సంబంధమైన చదువుకి నీ పిల్లలను ఎంతో శ్రద్ధగా నీవు నడిపిస్తున్నావు కదా, మంచిదే, కాదనడం లేదు. ఆత్మ సంబంధమైనటువంటి పరలోక సంబంధమైన ఆ యొక్క అనుభూతులు, ఆ విద్య ఎప్పుడు నీ బిడ్డలకి నీవు నేర్పిస్తావు? కనుక గమనించాలి. వారికి సెల్ ఫోన్లు ఇవ్వకోకుండా వారిని దైవ బైబిల్లో 10 ఆజ్ఞలు నేర్పుచు, ఏమండి కొండ మీద ప్రసంగం ధన్యతలు నేర్పిస్తూ, అలాగనే బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎన్ని గ్రంథాలు ఉన్నాయో, ఒక్కొక్క గ్రంథంలో ఏముందో చిన్నప్పటి నుంచే వారి చేత పలికిస్తూ ఉండాలి. వారి చేత పలికిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ కొంచెం 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 వారిలోకి ప్రవేశించి వారు ఏమవుతారు? గొప్పవారు అవుతారు. గొప్పవారు అవుతారండి. అందుకని యేసు ప్రభు వారు, మీరు ఆ పిల్లలను ఆటంకపరచవద్దు, వారిని నా యొద్దకు రానివ్వండి. శిష్యులారా, మీరే కాదయ్యా నా దగ్గర ఉండేది, పిల్లలు కూడా నా దగ్గర ఉండాలయ్యా. మీరే కాదయ్యా 24 గంటలు నా దగ్గర ఉండేది, పిల్లలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని, ఆశీర్వాదాలు పొందుకోవాలయ్యా. వారిని నా యొద్దకు రానివ్వండి. చూడండి ప్రియులారా, ఏమని వ్రాయబడిందో బైబిల్లో. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు, చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఏలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయాను. చూసారా, వారిని ఆటంకపరచొద్దు, వారిని నా యొద్దకు రానివ్వండి. ఎలాంటి వారిదే పరలోక రాజ్యము. ఒక సందర్భంలో ఎవరు గొప్ప అని శిష్యుల్లో సణుగుడు ప్రారంభమైనప్పుడు ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని వాళ్ళకు చూపిస్తూ, ఇదిగో మీరందరూ నా వైపు చూడండి, ఈ బిడ్డ వంటి స్వభావం మార్పు నుండి చిన్న బిడ్డల వంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో అలాంటి వారిదే పరలోక రాజ్యము. ఆ రాజ్యంలో వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉంటారు. కనుక ఇక్కడ కూడా ఎలాంటిది వారిదే పరలోక రాజ్యము, దేవుని రాజ్యము. 1000 ఏండ్ల పరిపాలన. ఏమండి, 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత దేవుని రాజ్యము ఆటోమేటిక్గా కలుసుద్ది. ఆ దేవుని రాజ్యంలో యుగ యుగాలు మన బిడ్డలు, మనము మహిమ దేహాలతో ఉంటాము ప్రియులరా. ఏ దేహాలతో? మహిమ దేహాలతో ఉంటాం. కనుక ఈ దేహము శాశ్వతమైనది కాదు, ఈ భూమి ఆకాశాలు శాశ్వతమైనది కాదు. దేవుడిచ్చు నూతన ఆకాశము, నూతన భూమి శాశ్వతమైనది. యుగ యుగాలు ఎలా ఉంటాము? దేవునితో ఉంటాము. చూడండి, చిన్న పిల్లలకి ప్రియులరా,
వాళ్ళకి కోపం తెలుసా, ద్వేషం తెలుసా, అసూయ తెలుసా, వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు అనే విధానం తెలుసా వాళ్ళకి? తెలియదండి. ప్రియులరా, స్కూల్లో ఆడుకునేటప్పుడు 2 దెబ్బలు వేసుకుంటారు, మళ్ళా కాసేపటికి ఆ భుజం మీద చేసుకొని చక్కగా ఆ కాంతలోని నవ్వుతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు, ఇసుక పోసుకుంటూ ఉంటారు, ఏమండి రాళ్ళు వేసుకుంటూ ఉంటారు, మరలా సాయంకాలానికి కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత మంచి మనసు అండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాక్యమును వింటున్నావో సహోదరుడా, సహోదరి, నీ సహోదరుని నీవు ప్రేమించాలి. నీ సహోదరుని మీద కోపం తెచ్చుకోకూడదు, నీ సహోదరుల మీద ద్వేషం తెచ్చుకోకూడదు, నీ సహోదరుల మీద నీవు కఠినంగా నీవు మాట్లాడకూడదు. నీవు కనబడి నీ సహోదరుని ప్రేమించినప్పుడు ఆ కనబడని దేవుణ్ణి ప్రేమిస్తామని రుజువేమిటి? బైబిల్లో వ్రాయబడి ఉంది. కనుక చిన్న పిల్లల లాంటిది పరలోక రాజ్యము. ఏలాంటి వారిది? పరలోక రాజ్యము అని వారందరితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చూసారా ప్రియులరా? చేతులుంచి ఏం చేశాడు? ఆశీర్వదించి వారి కొరకు ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాం. యేసు ప్రభు వారు చేతులుంచి ప్రార్థన చేశారంటే అది ఎంత ధన్యత అండి, అది ఎంత భాగ్యము ప్రియులరా. ఏమండి, ఆయన చేతులుంచి ప్రార్థన చేశారంటే సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు నరుడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవాళి పాపములను క్షమించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తం చిందించాల్సినటువంటి ఆ అవసరత వచ్చింది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, రక్తము చిందించవలసినటువంటి అవసరత వచ్చింది. రక్తాన్ని చిందించినాడు. రక్త ప్రోక్షణ జరిగితేనే పాప క్షమాపణ. రక్త ప్రోక్షణ జరిగించకపోతే ప్రతి మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. అందువల్ల ఏ పాపి నశించిపోవటం దేవునికి ఇష్టమో లేదు ప్రియులరా. నాకు తెలిసినటువంటి సహోదరుడు మారు మనసు పొందుతూ ఉన్నప్పుడు, ఆయన ఒక రౌడీ, ఆయన అప్పుడు విజయవాడలో సేవ చేస్తున్నారు. రంగా మరి బ్యాచీలో ఒక సభ్యుడు ఆ రంగ గారి యొక్క హత్య కేసులో కూడా ఆ స్పాట్లో బాడీ గార్డ్గా కూడా అక్కడే ఉన్నారు. కొంచెం ఆ రాత్రి వేరే ప్రక్కనున్న గృహంలో తలదాచుకోవటం వల్ల ఈయన సేవ్ అయ్యారు, లేకపోతే ఈయన కూడా చనిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. అలాంటి సమయంలో ప్రియులరా, మరి రంగా గారిని చంపేశారు. ఆ సంగతి మనకందరికీ తెలుసు. అయితే ఆ బ్యాచ్లో ఉన్న ఒక సహోదరుడు మారు మనసు పొందినప్పుడు పాపాలు ఒప్పుకొని ఉండగా దర్శనంలో తన హృదయంలో ఒక చిన్న బిడ్డని దేవుడించాడంట. ఏ బిడ్డని? చిన్న బిడ్డని. ప్రియులరా గమనించండి, చిన్న బిడ్డని ఉంచినప్పుడు అప్పుడు ఆయనకి ఎంతో ఆనందం వచ్చింది. ఎంత సంతోషం వచ్చిందంటే ప్రియులరా, ఎంత ఆనందపడ్డారంటే అసలుకి మొహరు మనసు వచ్చేసింది. దేవుడు చెప్పాడు, దేవుడు ఏం చేశాడు? చూపించాడు. రాతి గుండిని తీసివేసి మాంసపు గుండిని ఏర్పాటు చేశాడు. ఏం చేశాడండి? రాతి గుండెను తీసివేసి ఏమిచ్చాడు? మాంసపు గుండె ఇచ్చాడు. అంటే చిన్న బిడ్డ లాంటి స్వభావాన్ని దేవుడిచ్చాడండి. ఇప్పుడు కూడా ఆయన పెద్ద వయసు, చాలా మంచి ఆఫీసర్ గారు కరెంట్ డిపార్ట్మెంట్లో. ప్రియులరా, ఆయన ఇప్పుడు కూడా చెబుతూ, అయ్యా రౌడీతనాన్ని తీసివేశాడయ్యా దేవుడు.
నాకు పసిపిల్లల లాంటి హృదయం ఇచ్చాడయ్యా దేవుడు. పసిబిడ్డ లాంటి హృదయం ఇచ్చాడయ్యా దేవుడు. నాకు కోపం లేదయ్యా, ద్వేషం లేదయ్యా. నా భార్యని క్షమాపణ అడిగినాను, నా బిడ్డల్ని క్షమాపణ అడిగినాను, ఇరుగు పొరుగు వారిని నేను క్షమాపణ అడిగినానయ్యా అని తన సాక్ష్యం తెనాల్లో కూడా చెప్పారు. కనుక మార్పు చెందుదాము, మనసు మార్చుకుందాం, చిన్న బిడ్డల లాంటి స్వభావాన్ని మనము కలిగి జీవిద్దాం. అలాంటి వారిదే పరలోక రాజ్యము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో నాయన విత్తిన వాక్యానికి ముద్ర వేసి ఫలింపచేసి మహిమ పొందండి. వినుచున్న ప్రతి కుటుంబాన్ని, వారి కుటుంబాల్లో చిన్న బిడ్డలో నాయన ఉన్నట్లయితే ఆశీర్వదించండి. పెద్దవారిని కూడా చిన్న బిడ్డలను పోలి వారు నడుచుకునేవారిగా చేయండి, గొప్పవారిగా చేయండి. మీ ఆత్మతో నింపండి. మీ నామానికి మేము తెచ్చుకోమని, వాక్యానికి ముద్ర వేయమని, ఫెలోషిప్ను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.